ఎగతాళి చేశారు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, డాక్రా సంఘాలు పెట్టింది నేనే, అవునా కాదా? మా ఆడబిడ్డల్ని పైకి తీసుకొస్తానని చెప్పింది మొట్టమొదటిసారిగా నేనే, అవునా కాదా? వంట చేయాలంటే కష్టమని, అవసరమైతే మగవాళ్ళు కూడా చేయగలుగుతారని మొట్టమొదటిసారిగా దీపం కార్యక్రమం మీద వంట గ్యాస్ ఇచ్చానా లేదా మీకు? ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామా లేదా? ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మొబిలిటీ. ఈరోజు కొంతమంది ఆడబిడ్డలు పనిచేస్తారు. కాకినాడకు పోవాలంటే డబ్బులు కావాలి, రాజమండ్రి పోవాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఏమీ బాధ లేదు. చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు. అలాంటి వసతి కల్పించాం. కావాలంటే అమ్మగారింటికి పోవాలన్నా, లేదంటే తల్లిని చూసి రావాలన్నా, లేదంటే బోరు కొడితే రోజు పోతే లేనిపోని సమస్యలు వస్తాయి. అవసరం అనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా చేసుకునే ఏర్పాట్లు కల్పించాం. శ్రీశైలం పోవాలన్నా, సింహాచలం పోవాలన్నా, తిరుపతి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా మీకు అలాంటి ఏర్పాట్లు చేశాం. దీనికంటే సంక్షేమం ఏమైనా ఉంటుందా ఆడబిడ్డలు? మీరే చెప్పండి. మళ్ళీ మీరు అక్కడికి వెళితే భోజనం కూడా హోటల్ పోతే 100 రూపాయలు అవుతుందని 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నాం, అవునా కాదా? ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. అన్ని వర్గాలు ఆలోచిస్తున్నాం. మొన్నే మత్స్యకారులకి 25,000 రూపాయలు మత్స్యకారుల భరోసా కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశా. ఈరోజు సముద్రంలో ఉండే సీవీడ్ని మత్స్యకారు ఆడబిడ్డలు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతారని ఆలోచించి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే 1 కోటి మంది పైన ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారు. నాకెంతంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు. అన్ని ప్రోగ్రాముల కంటే విజిబుల్గా ఉచిత ప్రయాణం సూపర్ హిట్ అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ మధ్య కాలంలో మన వాళ్ళందరూ చెప్తున్నారు సూపర్ 6 సూపర్ హిట్, అవునా కాదా? అయితే గట్టిగా చెప్పండి, సూపర్ 6 సూపర్ 6. ఇలాంటి ఇప్పుడే ఇక్కడ ఈ మీటింగ్ లో